గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఫ్రమ్ మచిలీపట్నం. వారికి కూడా వైలిన్పై శ్రీ టి చిన్నకృష్ణ గారు, మృదంగంపై శ్రీ రాయప్రోడు సుధాకర్ గారు సహకారం చేయాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ వైష్ణవి కర్ణాటక గారు మన కార్తీక మాసంలో 30 రోజుల పాటు అక్కడ సంగీతోత్సవాలు జరిగాయి. దాదాపుగా 150 మంది కళాకారులు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, మచిలీపట్నం, రాజమండ్రి ఇట్లా చాలా దూరంతో వచ్చారు. అక్కడ ఎన్నో ఏళ్ళుగా సంగీత కార్యక్రమాలు ఆర్గనైజ్ చేస్తూ యాంకరింగ్ చేస్తూ అమ్మవారి సేవలో తరలించిపోతున్న క్రమంలో తను అక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని నేను కూడా పాడొచ్చు అంటే ఒకరోజు పెట్టించాను. మహా అద్భుతంగా పాడారు. తర్వాత మన సంగీత సభలు కూడా పరిచయం చేశాం. ఇప్పుడు ముచ్చటగా 3వ మాసం చాలా చక్కగా పాడుతున్నారు. వీరి అమ్మ నాన్నలు జగన్నాథ్ యశోద గారికి జన్మించినటువంటి వీరు కృష్ణా డిస్టిక్ మచిలీపట్నం వీరి నివాసం. వీరు MBBS చేశారు, అలాగే MD జనరల్ మెడిసిన్ చదివారు. వారు ప్రస్తుతం మన కాకతీయ మెడికల్ కాలేజీలో నెఫ్రాలజీలో సూపర్ స్పెషలైజేషన్ వాళ్ళు ఇప్పుడు చదువుతున్నారు. మన వరంగల్కి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చదువుతున్నారు. వీరి సంగీత గురువులు కీర్తిశేషులు చెట్టూరి పాపయ్య శాస్త్రి గారు. వీరు ప్రఖ్యాత వీణా విద్వాంసులు, ఆల్ ఇండియా రేడియోలో వారు చేశారు. అలాగే శ్రీమతి రాధికా సుబ్రహ్మణ్యం గారు, వాళ్ళు మహావిద్వాంసులు. అలాగే కుమారి భువనపతి గారు, వీళ్ళంతా కూడా వారి గురువులు. ఆ గురువుల వద్ద వారి గాత్రానికి చక్కగా మెరుగుదిద్దుకున్నారు. అలాగే 5 సంవత్సరాల వయసులోనే వీరు ఎన్నో గురువుల మీద ఎన్నో శ్లోకాల పోటీలు, ఎన్నో సంగీత క్లాసికల్ మ్యూజిక్లో కాంపిటీషన్స్లో పాల్గొని అనేక పదమూడులు ఎక్కడ పాల్గొని 13 కర్ణాటకలో అట్లా చక్కగా బహుమతులు సాధించారు. అలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు బయట గంట సేపు ఉంటుంది. నన్ను ఇచ్చింది మీకు అరగంట కచేరీ. నెక్స్ట్ టైం మనం 3 గంటల కచేరీ రాసుకోవాలి. అలాగే వీళ్ళు సర్టిఫికేట్ కోసం కర్ణాటక మ్యూజిక్ మన తెలుగు మ్యూజిక్లో చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 2025లో వారు డిప్లొమా కూడా ఇవ్వబోతున్నారు. ఎన్నో అవార్డ్స్, ఎన్నో రివార్డ్స్, ఎన్నో ప్రముఖ దేవులలో వారు చక్కగా గానం చేశారు. ముఖ్యంగా తిరువయ్యూరు త్యాగరాజ ఆరాధన మహోత్సవాలు పాల్గొన్నారు. 2019, 2020, 2023. అలాగే తిరుపతిలో స్వామివారి ముందు జరిగే నాదనీరాజ కార్యక్రమంలో కూడా వారి గురువులతో పాల్గొన్నారు. ఎన్టీఆర్లో ముద్దుస్వామి తీసారు గారి ఆరాధన, ఇలా ఎన్నెన్నో కచేరీలు వారి గురువులతో కలిసి వారు చేయడం ఈ రోజున మా ఆహ్వానం నుంచి వారు రావడం ఎంతో ఆనందంగా భావిస్తుంది. వారికి కచేరీకి రావాల్సిందిగా కోరుతూ ఒకసారి చెప్పడంతో అందరికీ నమస్కారం. ముందుగా త్యాగరాజ స్వామి వారి కీర్తన ఏనాటి నమ్మకలను భైరవి రాగం ఆది.
మీనాక్షంగా కళ్యాణి పాడు. Thank you.
రాను రామరాజు రూపక పాలు పంతుల రావు ఎంతగానో రామ భజన ఎంతగానో రామ భజన కన్న నీకినున్నదా ఎంతగానో రామ భజన కన్న నీకినున్నదా ఎంతగానో రామ భజన కన్న
వైష్ణవి కర్ణాటక వాళ్ళ ఇంటి పేరు కర్ణాటక సంగీత పేరు పెట్టుకున్నారు అంటే మీరు ముందే ఇట్లా ఉంటే బాగుంటుంది అనుకున్నారా? చాలా సంతోషం. ఇంకా మీరు చాలా మంది పిల్లలు మీరు పిల్లలు ఇంట్లో స్కూల్కి వచ్చి గురుగారు చెప్తే వింటారంటే టీచర్ చెప్తా ఉంటారు అనమాట. అట్ ది సేమ్ టైం డాక్టర్ గారు చెప్తే వింటారు. కానీ ఇలా డాక్టర్ సంఖ్య నేర్చుకోవడం నిజంగా సమాజానికి ఎంతో అవసరం. చాలా అద్భుతం, చాలా బ్రహ్మాండంగా మహాత్రాగా పాడారు. కానీ వెళ్ళే సమయం ఎక్కువసేపు ఇవ్వలేక కొంచెం బాధగా ఉంది. మంగళపల్లి గారు ఇదే జిల్లాను ఈ మా ఊరిలో ఒకసారి పాడారు. అంటే వారు కచేరీ చేశారు, చివరిగా విలాగ పాడారు. వారు ఎంత అర్థంగా పడారు, మీరు కూడా అంతే అర్థంగా పడారు. చాలా సంతోషంగా ఉంది. అన్నీ కూడా మంచి అద్భుతమైన సంగీతాంశాలు ఎంచుకున్నారు. చాలా చాలా అద్భుతంగా పాడారు. అలాగే మా వైద్య విద్వాంసులు శ్రీకృష్ణ గారు, మా హృదయ విద్వాంసులు సుధాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారిని సన్మానించవలసిందిగా మా అధ్యక్షుడు వారు వెంకటేశ్వర గారు, అలాగే మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పద్మావతి మేడం గారు, వైదేహి మేడం గారు మీకు ఆహ్వానిస్తున్నాం. మనకు జానవరిలో త్యాగరాజ ఆరాధన మహోత్సవాలు ఉంటాయి. ఇక్కడ ఇదంతా మొత్తం ఈ ప్రాంగణం అంతా ఇక్కడ ఖాళీ ఉండదు. దాదాపు 150 మంది కళాకారులు వస్తారు. కాబట్టి అప్పుడు కూడా మీరందరూ కూడా రావాలని నేను కోరుతున్నాను. అమ్మ మీరు కూడా అమ్మ మీరు ఎన్నో జన్మల పుణ్యఫలం, ఎన్నో వ్రతాలు పూజ చేస్తే అట్లాంటి సుపుత్రిక దొరకదు. వారు ఎవరు? సాక్షాత్ సరస్వతి. మీరు వచ్చారు, చాలా సంతోషం. ఈ రోజున మా భద్రకాళి అమ్మవారికి అద్భుతమైన నాద నీరాజనాన్ని మీరు అందరూ సమర్పిస్తున్నారు. అమ్మవారు ఎంత సంతోషపడుతున్నారో, చాలా చాలా సంతోషం. అలాగే మీ మేడం గారు, మల్లిక మేడం గారు కూడా మీరు రండి. ఎందుకంటే ఒక గురువు గారు మీరు రావడం దీనికి
వైష్ణవి కర్ణాటక, వాళ్ళ ఇంటి పేరు కర్ణాటక. సంగీత పేరు పెట్టుకున్నారు. అంటే మీరు ముందే ఇట్లా ఉంటే బాగుంటుంది అనుకున్నారా? చాలా సంతోషం, చాలా అద్భుతం, చాలా బ్రహ్మాండంగా మహాత్రంగా పాడారు. కానీ వేరే సమయం ఎక్కువసేపు ఇవ్వలేకపోతే కొంచెం బాధగా ఉంది. మంగళపల్లి గారు ఇదే జిల్లాను ఈ మా ఊరిలో ఒకసారి పాడారు. అంటే వారు కచేరీ చేశారు, చివరిగా విలాగ పాడారు. వారు ఎంత అర్థంగా పాడారు, మీరు కూడా అంతే అర్థంగా పాడారు. చాలా సంతోషంగా ఉంది. అన్నీ కూడా మంచి అద్భుతమైన సంగీతాంశాలు ఎంచుకున్నారు. చాలా చాలా అద్భుతంగా పాడారు. అలాగే మా వైద్య విద్వాంసులు శ్రీకృష్ణ గారు, మా హృదయ విద్వాంసులు సుధాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారిని సన్మానించవలసిందిగా మా అధ్యక్షుడు వారు వెంకటరమణ గారు, అలాగే మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పద్మావతి మేడం గారు, వైదేహి మేడం గారు ఆహ్వానిస్తున్నాం. మీరు కూడా అమ్మ, మీరు ఎన్నో జన్మల పుణ్యఫలం, ఎన్నో వ్రతాలు పూజ చేస్తే అట్లాంటి సుపుత్రిక దొరకదు. వారు ఎవరు? సాక్షాత్ సరస్వతి. మీరు వచ్చారు, చాలా సంతోషం. ఈ రోజున మా భద్రకాళి అమ్మవారికి అద్భుతమైన నాద నీరాజనాన్ని మీరు అందరూ సమర్పిస్తున్నారు. అమ్మవారు ఎంత సంతోషపడుతున్నారో, చాలా చాలా సంతోషం. అలికి పడే కానీ కూడా మీరు రండి, ఎందుకంటే ఒక గురువు గారు మీరు రావడం వేదిక మీదకి.